కానీ వాళ్ళ ఎంత దుర్మార్గులు అంటే ఈ ఈటల రాజేంద్ర గారు పిలుస్తాడు. ఏం పిలుస్తావు? ఏం పిలిచినా ఏముంటుంది? మా బతుకు ట్రాన్స్పరెంట్గా మేము ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంట మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడడం తప్ప ఇంకోటి మాట మాట్లాడుతుంది కాదు. ఇవాళ పిచ్చి కూతలు, కారు కూతలు, ఇవాళ కుక్కలు ఎక్కబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయవేత్తలు ఎవరు తప్పు చేసిందో, ఎవరు ఒప్పు చేసిందో వాళ్ళు చేస్తే తప్ప ఇవాళ కొద్దిమంది బట్టకాల్చి మీరు చేసినంత మాత్రం మీకు అయ్యే ప్రసక్తి లేదు. కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న, 3 బరాజులు మేడిగడ్డ దాని విలువ 4,600 కోట్లు, సుందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో 2,700 కోట్లు, ఒకదానికేమో 2,011 కోట్లు. ఇది ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది, నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది పార్టీ. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి కోరుతుంది. చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది. మీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది. ఇవాళ మేము కోరుతా ఉన్నాం. అంతకుముందు అనేక కమిషన్లు వేసిండ్రు, ఎందుకు రిపోర్ట్లు బయటపెడతలేరు, ఎందుకు చర్యలు చేపడతలేరు? నేను ఇక్కడ కూడా కోరుతున్నా, ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. త్వరగా ఈ రిపోర్ట్ను బయటపెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టగాల్చి మీరేసి వాటికి రాజకీయ పద్ధతులు నడుపుకుందంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది. నువ్వు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నావో, ఏ మాటలు మాట్లాడుతున్నావో, ఇవాళ ఆ మాటలకు కట్టుబడి, ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు. రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందో, దానికి కారకులు ఎవరో, తప్పకుండా దోషులు ఎవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం. మీడియా సమావేశాల్లో ఈటల రాజేందర్ పదే కొన్ని అంశాలు చెప్పాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి కేసీఆర్ తానే డిజైన్ చేసి తానే కట్టారు అని చెప్పారు. ఈ అంశాన్ని ఈరోజు కమిషన్ ముందు చెప్పారా? ఇది క్యాబినెట్ ఓవరాల్ నిర్ణయం, దాంట్లో మంత్రుల ప్రమేయం ఉండదు, ఇది టెక్నికల్ టీం తీసుకునే నిర్ణయం అని చెప్పినట్టు తెలుస్తుంది. అంటే మీరు కేసీఆర్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పడం కాదు చాలి, కేసీఆర్ గారు 100 సార్లు బహిరంగ సభల్లో ఏం చెప్తాడు, మీటింగ్లో దాంట్లో చెప్పుకుంటాడు. బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పుకుని నేను చెప్పడం. మీరు కమిషన్ చెప్పారా మరి ఆ విషయాన్ని? 100 సార్లు మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో నా మెదడు కరిగించుకొని కష్టపడి అనేక రకాల సర్వే చేసిన చెప్పి ఆయన చెప్తున్నాడు. కమిషన్ ముందు వెళ్ళినప్పుడు మాత్రము ఇది కేబినెట్ నిర్ణయము, టెక్నికల్ నిర్ణయము, టెక్నికల్ స్టాఫ్ తీసుకుంటుంది, మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదంటే ఒక రకంగా మీరు కేసీఆర్ని బయటపడే ప్రయత్నమే కదా. మీకు తప్పుడు అర్థమవుతుంది. నేను ఆలోచన తక్కువ చేస్తున్నాను. నేను అన్న మాట ఏంటంటే, ఆలోచన ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన ప్రభుత్వం తీసుకున్నది. టెక్నికల్ కమిటీ 9 దగ్గర కట్టడం చెప్పింది. దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ ఈజ్ బాస్, మొత్తం క్యాబినెట్ బాస్ కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దానికోసం కమిటీ వేసింది. కానీ అంతిమంగా నిర్ణయం అమలయ్యేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడే అమలు చేస్తాయి కాదు. దాని క్యాబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు. ప్రాజెక్టు డిజైన్ చేశాడు, కేసీఆర్ కట్టాడని మీడియా సమావేశాలు మీరు చెప్పారు. ఇదే విషయాన్ని కమిషన్ కి చెప్పారా? అక్కడ మాత్రం టెక్నికల్ టీం చూసుకుంటుంది, మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ చేశారు. ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని క్వాలిటీ ఏంది, దాని క్వాంటిటీ ఏంది, దాని డెప్త్ ఎంత, అవన్నీ మాకు సంబంధం ఉండాలి. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని, అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని. సమావేశాల్లో బీజేపీ పార్టీలో చేరిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, కాళేశ్వరం నేను దగ్గర నుండి చూసినా అంత కేసీఆర్ చేశాడు, కేసీఆర్ కట్టాడు, ఇంజనీర్లు లేరు, ఏం లేరు అని చెప్పారు. మీకు గుర్తుంటుంది. తప్పు. ఇది ఆలోచన
దాని ఇంప్లిమెంటేషన్ దాని దగ్గరుండి మొత్తంగా చూసుకున్నాడు చెప్పి కేసీఆర్ గారు నేను చెప్తాను బాబు. నేను అనేది ఏంటంటే కేసీఆర్ ఇదే చెప్పండి విషయాన్ని బాబు. కేసీఆర్ ఈ మీడియా చెప్పండి బాబు. సమావేశంలో చెప్పిన మీరు చెప్పిన సమాధానానికి గోసు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు? సంతృప్తి చెందారా లేకపోతే మళ్ళీ రమ్మని ఏమైనా కోరారా? నేను అనుకుంటా నన్ను అడిగిన ప్రశ్నలన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో అడిగిన ప్రశ్నలు కదా, ఓపెన్ గా మీడియా మిత్రులు అడిగిన సమస్యలకు కదా నేను థ్యాంక్స్ చెప్పిన, వారు కూడా థ్యాంక్స్ చెప్పిండు. మీ అంతా చూసింది కదా. నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు 4 గోళ్ల మధ్య నా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కాదు. నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు మీ అందరి సమక్షంలో అడిగే ప్రశ్నలు నేను ఎట్లా సమాధానం చెప్పిందో చూసింది మీరు. తడబాయడం కానీ నీళ్ళు అవ్వడం కానీ ఒక విషయం చెప్పండి.